ఏ ఊరు మీది? నారాయణ. ఏ ఊరు? ఏ పని చేస్తాం మామూలుగా? ఇదే వ్యవసాయం పని. ఎట్లా ఉంది ఇప్పుడు రైతుల పరిస్థితి? ఎట్లా ఉంది? కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చి 3 సంవత్సరాలు అయింది, ఎట్లా ఉంది? అయింది. ఇప్పుడు కరెంట్ ఇస్తలేడు కదా, ఏంటి అసలు కాలమే ఇట్లా. బాణ కొడతలేదు, పారిస్తామంటే కరెంట్ లేదా. ఆ బోర్లు అయితే తెలంగాణ పొద్దునంటే ఇట్లా వాడితే మడి వాడుతుంది. ఇప్పుడు పొద్దునంతా ఇచ్చింది కరెంట్, నీళ్ళు పెడితే ఆయన 5:30 కరెంట్ బంద్ అవుతుంది. ఈ పారిన కాడికి ఇంత ఉంటుంది. మీకు ఇప్పుడు కాళేశ్వరం నీళ్ళు రాదా? రావు, కాళేశ్వరం వస్తాయి. వానాకాలం మిగులు యాసంగి. ఇప్పుడు కరువు ఉంది కదా, కాలం కావట్లేదు. మరి ఇప్పుడు ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఒక్కొక్క సెలరు నీళ్ళే లేవు అక్కడ. ఆ చెరువు ఎండిపోయి పెద్ద సెలరు ఉన్నాయి, ఈ మాలక సెలరు ఉన్నాయి. అవి అప్పుడు మనం చూస్తుంటే నీళ్ళు. ఎందుకు మరి ఇడుస్తలేరు? ఇక అందులో నీళ్ళు లేవాట కదా. ఆడ నీళ్ళు ఉన్నాయి. కాళేశ్వరం ప్రాజెక్టుల ఈ గిన్నెల అవి 2 ఎంసల నీళ్ళు ఏమున్నాయి అట గీడ సిరిసుల దగ్గర. ఇది మళ్ళీ ముఖ్యమంత్రి గెలుస్తాడా రేవంత్ రెడ్డి? ఇక గిట్ల చేస్తే ఏడికి వెళ్తాడు. నీళ్ళు ఇస్తలేడా? నీళ్ళు సెలరు ఇప్పుడు అన్నీ ఒట్టిగానే దుంతనే లేరు, అన్ని బీడు ఉన్నాయి. ఈ వానలు కొడతలేవా, ఆ పొలాలు వాడతలేవా, ఏడికే దుంటే. కనీసం మీ హరీష్ రావు అయినా గెలుస్తాడా? హరీష్ రావు ఎట్లయినా గెలుతాడు. ఆయన అప్పుడు కూడా గెలిచిండు, గెలవలేదు గెలిచిండు. హరీష్ రావుని ఓడించడానికి రేవంత్ రెడ్డి ఇక్కడ పోటీ చేస్తాడట, గెలుస్తాడా మరి రేవంత్ రెడ్డి? రాడు ఇక్కడ రేవంత్ రెడ్డి రాడు. ఇప్పుడు నాకు కనబడ్డాడు ఇక్కడ ఈ ఏరియాకి వచ్చి పోటీ చేస్తాడట వచ్చేసారి. పోటీ చేస్తే చేయండి, గెలుస్తాడా రేవంత్ రెడ్డి? రేవంత్ రెడ్డి ఇక్కడ గెలవు సిద్దిపేటకి. హరీష్ రావు ఎందుకు? ఇప్పుడు 7 సార్లు గెలిచిండు హరీష్ రావు, ఏమైనా అభివృద్ధి చేసిండా మరి మీకు? చేసిండు ఇవన్నీ. మరి నీళ్ళు ఎవరు తెచ్చారు, ఈ కాలువలు ఎవరు తీసారు, ఈ తెలంగాణ ఎవరు తెచ్చారు, ఎంతో కొత్త తెలంగాణ తెచ్చారు. తెలంగాణ వాళ్ళు తేలే అని చెప్పి తెలంగాణ గురించి కొట్లాడి తెలంగాణ తీసుకొచ్చారు. మరి ఎవరు ఎవరైనా తెచ్చారు, ఆయన కొట్లాడి ఆయన చేసాడు. కొట్లాడి తెలంగాణ తెచ్చుకున్నారు కదా, ఇప్పుడు ఎట్లా ఉంది రైతుల పరిస్థితి? ఎట్లా ఉంది మరి? ఇప్పుడు చాలా ఘోరం ఉన్నది. అక్కడ ఉంటనే లేదు మొత్తం. ఈ కాలం వానలేవో కొడతలేవా, ఇక సెలరాలో నీళ్ళు లేవా, కాలువలు ఇడితేనేమో పారించుకుంటాయి, ఎక్కడి అక్కడ దున్నుతాయి. తెలంగాణ ఏర్పడిన తర్వాత మీకు వ్యవసాయం ఎట్లా ఉంది, ఇప్పుడు ఎట్లా ఉంది? అప్పుడు మంచిగా నడిచింది వ్యవసాయం. అప్పుడు కరెంటు పోలేదు, 24 గంటలు కరెంటు. ఇప్పుడు పొద్దుదానికి ఇస్తుండు, మొన్నటిదానిక 3:30 కావచ్చు మబ్బుల. ఇప్పుడు ఆ 3:30 అయింది, ఇప్పుడు 6కి ఇస్తూ పొద్దున అది 5:30 దానిక పోతుంది. ఆ పారిన నీళ్ళు ఆయన దుంచుకోపోతాయి. ఇక ఏడికైతే ఉంటావు, ఎట్లా నాగలిగడ్డ దుంటావు, ఏడు ఉంటుంది. నిజంగా హరీష్ రావు, కేసీఆర్ తెలంగాణ దోచుకున్నారట, నిజమేనా అది? ఇక అది దోచుకున్నదంటే వాళ్ళు మరమాతులు చేసి ఏం దోసు, అన్ని కాలువలు, ఈ సెల్లు కట్టుడు, ఇవన్నీ ఏడికే అయింది. అక్కడ మల్లన్న సాగర్ కట్టే, కాళేశ్వరం ప్రాజెక్టు కొత్తగా సెల్లు కట్టి, ఈ సెల్లు కడితే మరి కావా పైసలు? మరి కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది కదా, మీరు అనుకున్నారా ఇంతకన్నా ఇబ్బంది పడతామని? అనుకోలేము మేము. మంచిగా చేసే మాటకి అట్లగే ఉంటుందా వెనకట్లేక? ఇప్పుడు అంతా మారిపోయింది కదా అనుకుంటున్నాం. పార్టీ మారిపోయిందేమో అనుకున్నాను. పార్టీ మారిపోయింది కదా, అనుకుంటే కరెంటే లేదా. మళ్ళీ వస్తుందా మరి కాంగ్రెస్? ఇక ఇప్పుడు వస్తుందంటే ఒక ఇందిరమ్మ పథకం ఇచ్చిండు అంతే. ఇంట్లోగా ఫ్రీ కరెంట్ అయితే అందరికి లేదా, కాల్చుకున్న వాళ్ళకు ఎక్కువ కాల్చుకుంటే తగ్గుతుంది, ఇక కొంచెం తక్కువ కాల్చుకుంటే తగ్గుతుంది. మళ్ళీ ఎవరు వస్తే మంచిగా ఉంటుంది? ఎవరైతే ఇక గిట్ల చేసినాక ఏడికే వస్తుంది. మళ్ళీ రాదా కాంగ్రెస్? గిట్ల చేసినాక ఏడు బీడు ఉండే నీళ్ళే లేవా, అటు కొట్టుకొస్తాడు కాదు. కరెంట్ ఇస్తలేడా, ఏడికే వస్తాడు. మన కేసీఆర్ ప్రభుత్వం అప్పుడు ఉన్నప్పుడు మంచిగా ఉండే, 24 గంటలు కరెంటే పోలేదు. కరెంటు పోలేదు, ఎప్పటి కరెంటు ఉండు. ఇప్పుడు ఆయన అక్కడనే చేసుకుంటాడు కొడంగాలకి, ఏం లేదు.
ఆయన గెలిచిండు, ఆయన అక్కడ ఆయన చేసుకుంటు. ఈయన గెలిచినప్పుడు ఈయన అక్కడ ఈయన ఈయన అంతటా చేసిండు, నేను అక్కడ నా అక్కడ కాదు, అంత దేశం అంతా చేసిండు. ఎవరు కేసీఆరా? ఇవన్నీ నీళ్ళు ఎడిపోతున్నాయి మరి. మొత్తం కాళేశ్వరం కూలిపోయింది, కట్టిన దండగా అని చెప్తాను కదా. ఇక అది కూలిపోయిందంటే అది ఏడ కూలిపోయింది, అన్నముతాం డామేజ్ కావచ్చు, ఆ ఫౌండేషన్ల ఏంటి మన కాలాలు అవి రిపేర్ చేసుకోవాలి. కూలిపోయి నీటికి కూలిపోతాయి. 3 సంవత్సరాలు అయింది కదా వీళ్ళు వచ్చి. కూలిపోతే మరి అప్పుడు ఎట్లా వాటిని మరి వీళ్ళు వచ్చి 3 సంవత్సరాలు రిపేర్ చేసుకోవచ్చు కదా. చేసుకోవచ్చు, రిపేర్ చేసుకోవచ్చు. మళ్ళీ ఇప్పుడు ఇల్లు కడతాం, ఇల్లు మొత్తం అంతా డ్యామేజ్ అయితే మనం చేసుకోమా, సిమెంటు అది ఇది